ప్రభావ మా బ్రతుకులో తీసుకొచ్చారు. ఈ ఆదివారాన్ని మరి మీ జ్ఞాపకం చేసుకున్నందుకు కొందనాలు. సో మాకు దీవించండి, వర్ధిల్లచేయండి. వాక్య భాగంలో మేము అనేక విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. నీ కృపను మాకు ఇవ్వండి. సేటన్ యొక్క ప్రతి అటాక్ శక్తిని తంత్రాలు బంధిస్తూ వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఇయర్ బిగినింగ్లోనే, సంవత్సరం ఏమంటారు బిగినింగ్లోనే కొన్ని మనం ఏం చేయాలి, సెట్ చేసుకోవాలి కదా. అది కాకపోతే ఏమవుతుందంటే అది అట్లాగే ఉండిపోద్దాం అంట. సంవత్సరం మొదల్లోనే కొన్ని ఏం చేయాలి, సెట్ చేసుకోవాలి, కొన్ని ప్లాన్ చేసుకోవాలి, కొన్ని ప్రణాళిక వేసుకోవాలంట కదా. లేకపోతే మధ్య మధ్యలో పోయి ఏమవుతుంది, కష్టం అయిపోద్దండి. అవునా? చదువు ఉందనుకో, కెరియర్ ఉందనుకో, ఎప్పుడు మనం ఒక సంవత్సరం మొదల్లోనే ఇదిగో ఈ విషయం చేద్దాం, లేక దేవుని భక్తి విషయం, ఈ విషయం ముందుకు వెళ్దాం అని ఉండాలి. లేకపోతే ఏమవుద్ది, మధ్యలో పోయి అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాం కదా. నేను కొన్ని మీకు చెప్తాను చూడండి. నెంబర్ వన్ ఏంటంటే బిగినింగ్లోనే 3 సంగతులు చేయాలి మనం. నెంబర్ 1, సెట్ యువర్ ప్రయారిటీస్. ప్రయారిటీస్ అంటే ప్రాముఖ్యతలు అంటాం కదా. సెట్ యువర్ ప్రయారిటీస్ అంటే అర్థం ఏంటి, నీ జీవితంలో ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యం అని నువ్వేం చేయాలి, సెట్ చేసుకోవాలి. జాబు ప్రయారిటీయా, స్టడీస్, కెరియర్, లేక చర్చ్, లేక క్వైట్ టైం, ఈ ఎందులో వెనకబడ్డామో దాన్ని ఏం చేయాలంటే ప్రయారిటీస్ మార్చుకోవాలన్నమాట కదా. మార్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, నీకు ఏది ముఖ్యమో, ఏది తలకాయ, ఏది తోడమో తెలియదు కూడా ఉంటారు కొంతమంది. చూడండి, అసలు అన్ని కోర్సులు చేస్తాడన్నమాట వాడు. దాంట్లో వాడు అఫ్ కోర్సు కూడా చేస్తాడు, అన్ని కోర్సులు చేస్తాడు, ఒకటి కూడా ఏం చేయడు, కంప్లీట్ చేయడు. ఎందుకంటే వాడికి ఏం లేదు, ఒక గురి, ఒక ప్రయారిటీస్ అన్నమాట. ఏది ముఖ్యం తెలియదు అనమాట కదా. సో ఇప్పుడే ఏం చేయాలి, జాబ్. సో హలో దీన్ని సాధించాలి, చదువుకోవాలి. లేక స్టడీ కంప్లీట్ చేయాలి. ఇన్ని మార్క్స్ నాకు కావాలి. ఎన్ని మార్క్స్ కావాలంటే చదవాలి. ఒకవేళ భవిష్యత్తు చదువుతున్నది నాకు చాలటం లేదేమో, స్టడీ అవర్. తర్వాత కెరియర్, ఫ్యూచర్ ఏంటి కదా, నా భవిష్యత్తు ఏంటి. దేవుడే చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, కానీ నువ్వు ఆలోచన చేయాలి కదా. నువ్వు ప్రయారిటీస్ అదే అన్నాడు. దేవుని భక్తి విషయంలో ఏంటిది, ఏం చేయాలి, ఇది కూడా ఉండాలి కదా. ఏంటి మరి, ఏది ఎంత టైం ఇవ్వాలి, ఏది విలువైంది, ఏది విలువ తక్కువది, దాన్ని ఏం చేయాలి మనం అంచనేస్తాం. మనం చూడండి, మనం విలువ ఎక్కువైన దానికి ఏం చేస్తాం, ఎక్కువ టైం ఇస్తాం. అంటే ప్రతి మనిషి కొన్ని నా జీవితం ఇది విలువ, డబ్బు విలువ అనుకో, ఎక్కువ టైం ఇస్తాడు. దేవుడు చాలా విలువ గలవాలని కొనమని కూడా దానికి ఏం చేస్తారు, దాని దేవుడు లేదు దయ్యంలో అన్నా కూడా ఎక్కడుంటాడు, అడిగేది విలువ లేదన్నమాట. వాల్యూస్ని బట్టి మనం ఏం చేస్తాం, టైం. అంతేనా? అంతే. అండ్ ఒక ఆయన టైం ఈజ్ మనీ అన్నాడు. మనీ కూడా అంతే. నువ్వు ఎక్కువ ఏది వాల్యూ అనుకుంటావో, ఎక్కువ ఏది ప్రాముఖ్యత అనుకుంటే దానికి ఏం చేస్తావు, విలువ ఇస్తావు, లేక టైం ఇస్తావు, లేక మనీ స్పెండ్ చేస్తావు. అంతేనా? సో ఈ సంవత్సరంలో మొదట్లో సెట్ యువర్ ప్రయారిటీస్. లాస్ట్ ఇయర్లో అనవసరమైనగా ఖర్చు పెట్టినాయి, అనవసరమైన టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు, ఎక్కువ టైం ఎక్కడ తినేసింది, ఇవన్నిటి ఏం చేయాలి, కట్ షార్ట్. అందరికి 24 గంటలే అంతే ఉండేది. కానీ జ్ఞానవంతుడు ఏం చేస్తాడు, టైంని విభజన చేసుకుంటాడు అన్నమాట. ప్రయారిటీస్ ఏది, దోస్తుల టైం అంతా పోద్ది. టైం వేస్ట్ చేసే చాలా ఉన్నాయి మన జీవితంలో. టెలివిజన్, తర్వాత ఏంటది ఫోను కదా. ప్రతి 5 నిమిషాలకి మనం తీసి చూసుకుంటుంటాం, ఏదో మనకేదో వందల సంఖ్య ఏదో వచ్చేస్తున్నాడు, ఏం రావు కదా. ఇలాగున మనం ఏం చేయాలంటే షార్ట్ అంటే ప్రయారిటీస్ ఏది, నాకు ప్రాముఖ్యత ఏది, ఎక్కువ టైం ఏది తినేస్తుంది, ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తుంది, దేవునిలోనా, వాక్యంలోనా, లేక జాబా, లేకపోతే డబ్బా, లేకపోతే ఏంటి, ఎక్కడ పోతుంది. డబ్బే పరమావధి మనకి, అంటే డబ్బే నీకు ఇంపార్టెంట్. డబ్బు కన్నా అది నిశ్చిత లేదా నీకు. అదే మన విలువను బట్టి మనం ఏది విలువైంది అనుకుంటాం అక్కడ ఏం చేస్తామంటే టైం కానీ మనీ కానీ స్పెండ్ చేస్తాం. అంతేనా? సో ఈ సంవత్సరంలో
మరి మనం ఏం చేస్తున్నాం, మన ప్రయారిటీస్ ఏంటి, మన ప్రాముఖ్యతలు ఏంటి, ఇది నేర్చుకోవాలి మనం. బుక్లో రాసుకోవాలి. ఎస్, నెంబర్ 1 ఏంటి, గాడ్. నెంబర్ 2 ఎక్సెట్రా. నెంబర్ 3 నీకు దేవుడు ప్రయారిటీ కాకపోతే వదిలేసే. కొంతమంది దేవుడు ఎక్కడో లాస్ట్లో ఉంటాడు. అంటే టైం ఉంటే దేవుడు, లేకపోతే. సో ఈ ప్రయారిటీస్ని బట్టి మనం ప్రతి మనిషి యాక్షన్, ప్రతి మనిషి జీవితం అయిపోతుంటుందండి. వాడు సెట్ చేసుకుంటాడు అన్నమాట. దేవుడు లేనివాడికి ప్రయారిటీస్ అంటే వేరే వేరే ఉంటాయి. అక్కడే టైం స్పెండ్ చేస్తాడు, ఇంకా డబ్బు కూడా ఖర్చు కూడా పెడతాడు కదా. కొంతమంది బట్టలే ఒక ప్రయారిటీ అనమాట. ఎక్కడ స్పెండ్ టైం ఎక్కడ చేస్తాడు, బట్టలే. ఏదే కొత్తగా డిజైన్ వస్తుందా కదా, వేసుకొని 360 డిగ్రీలో చూసుకుంటాడు అద్దంలో. ఎందుకంటే వాడికి ఇంపార్టెంట్ ఏంటి, ప్రయారిటీ అదనమాట కదా. మన జీవితం చూడండి, చాలా నువ్వు అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించి నా ప్రయారిటీస్ ఏంటి, నా ప్రాముఖ్యతలు ఏంటి నా లైఫ్లో. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ వాట్ ఈజ్ మై ప్రయారిటీ, గాడ్ ఆర్ కెరియర్ ఆర్ చర్చ్ ఆర్ క్వైట్ టైం. కొంతమంది దోస్తులు, అది వాడి ప్రయారిటీ అనమాట. టైం అంతా పోద్ది. ఏంటి కొన్ని వచ్చి మీకు జ్ఞాపకం చేస్తాడు. యోబు గ్రంథం 3 ఒకసారి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 21 యోబు గ్రంథం 23:12 చదమ్మా. 23:12 23:12 దొరికిందా? ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే. అది ప్రయారిటీ ఏదన్నాడు, ఏది ప్రయారిటీ చెప్పాడు భక్తుడు? చెప్పండి, చూసి చెప్పండి నాకు. నా స్వ అభిమానం ఏమన్నాడు, స్వ అభిప్రాయం కన్నా నీ నోటి మాట. అంటే దేవుని మాట ఎక్కువ ఆయనకేంటి, ప్రయారిటీ. చూడు, నా స్వాభిప్రాయం అంటే ఓన్ ఒపీనియన్. ఇప్పుడు ఏదన్నా వచ్చినా మన ఒపీనియన్స్ అన్నీ చెప్పేస్తాం అడగకుండా కూడా కదా. అడిగారా? ఎవరు అడగలేదు నిన్ను, మరి ఎందుకు చెప్పినావు అంతే. అది మన భారతీయులు చాలా ఇష్టం ఏంటి తెలుసా, ఏం చెప్పు, ఉచిత సలహాలు ఇవ్వడం. ఫారినర్స్ అది ఉండదు, అది అడిగితేనే బతిలాడితే చెప్తాడు ఆవిడ. నా భక్తుడు ఏమన్నాడు, నా స్వాభిప్రాయం కన్నా చదువుమా ఆయన నోటి మాటలను ఎక్కువ ఎంచి తిని. సో మన లైఫ్స్ చక్కగా సరిగ్గా బ్లెస్సింగ్ ఉండాలంటే ప్రభు నోటి మాటలు ఏం చేయాలి, మన అభిప్రాయాలు కాదు, మన ఆలోచనలు కాదు. ప్రభా నువ్వు ఏం చెప్తే చేస్తా, ఆ సమర్పణకి రావాలండి, ఆ డెడికేషన్కి రావాలన్నమాట. కొత్త సంవత్సరం నీ ప్రయారిటీస్ ఏంటి, నీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుందంటే ఏం వేస్ట్ అవుతుంది చెప్పు, లైఫ్. టైం లైఫ్ అంతే కదా. మన లైఫ్ దేంతో కొలుస్తారు, అబ్బా 60 సంవత్సరాలు బతికాలంటే టైం, అది టైం కదా. సో టైం, సో టైం వేస్ట్ చేస్తామంటే ఏం వేస్ట్ చేసుకుంటున్నావు, లైఫే వేస్ట్ అవుతున్నావు. కొంతమంది చూడండి అసలు ఏం చేయకుండా అట్లా ఉంటారు, ఏం చేయరాదు. అటు పనికి వచ్చేది చేయరు, పనికి మనం చేయాలి. ఏం చేస్తారు అట్లా అక్కడ ఏమవుతుంది, లైఫ్ తగ్గుతుంది, క్షీణిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి బర్త్డే మనం జరుపుకోవాలి కదా. ఎందుకు, ఒక ఇయర్ తగ్గిపోయింది, హ్యాపీ బర్త్డే చెప్పుకోవాలి మనకు మనమే. ఎందుకంటే రెండింటికి దూరం దగ్గర అవుతున్నాం. ఒకటి నీ మరణం, ఎస్. రెండోది ప్రభు దగ్గరికి వెళ్తాను రెడీ అవుతున్నాం అనమాట. సో ప్రతి ఒక్కరూ మనం తప్పకుండా కేక్ చిన్నదన్నా కట్ చేయాలి. ఎందుకు, బహుశా అదే లాస్ట్ కేక్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకా కోస్తామేమో. కానీ ప్రతి బర్త్డే మనకేంటంటే కృతజ్ఞత చెల్లిస్తామంట, అంతేనా. కొంతమంది నాకెందుకండి పిల్లలకు నువ్వు కూడా కోసుకోవాలి, అవునా కదా. ఎందుకు, బికాస్ ఈ రెండింటిలో ఏదో జరుగుతుంది అన్నమాట. ఏమండి చూడు, ఇంకో మాట చూద్దామా. మత్తయి సువార్త 6:33 చూద్దాం. మత్తయి 6:33 చదవమ్మా. 6:33 చదువు. కాబట్టి మీరు మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ. ఫస్ట్ ప్రయారిటీ ఏమంటాడు, దేవుని మాట అంట. తర్వాత ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ కదా.
ఉల్టా అయిపోద్ది మంది. ఈ రాజ్యం నీతి మొదట అవతల పడేసి మనం ఎదుగుతుంటాం, బట్టలు అవన్నీ ఎదుగుతుంటాం. అప్పుడేముంది, అయిపోతాయి ఇవ్వతాయి, అసలు దేవుడే దొరకడు. ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. పైన కాంటెక్స్ట్ ఏంటంటే వై వరీ అబౌట్ ఎ క్లోదింగ్ అండ్ ఏం తిందాం ఏం తాగుదాం, అది ఎందుకు నీకు వరి, యూ థింక్ డిఫరెంట్, అంటే అది దాని కాకుండా వేరే ఉన్నాయని అన్నాడు భక్తురాడు. ఆయన రాజ్యంను నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ. ఇంగ్లీష్ చదువు 6:33 ఇంగ్లీష్ చదువు. బట్ సీక్ ఈ ఫస్ట్ అన్నాడా, ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ and హిస్ రైచియస్నెస్ and all things shall be added unto you. కదా, యాడెడ్ అంటే ప్లస్. దేవుని రాజ్యం వెతుకుతూ ఉండు, ఆయన సువార్త చెప్తా ఉండు, మనుషుల ముందుకు వెళ్తాడు. నీకు కావాల్సిన ఏం చేస్తాడు దేవుడు, యాడ్ చేస్తుంటాడు. కావాల్సినవి కాదు, నీకు అవసరమైంది. మనకు చాలా కావాలి, అవన్నీ ఇవ్వడం కదా. నీకేం కావాలో కోరుకోవడం దేవుడు. ఏం కావాలంటే నీ అవసరం నేను ఇస్తాను, క్రీస్తునందు నీ అవసరత దేవుడు తీరుస్తాడు. అంతేనా, లగ్జరీస్ ఇస్తాడు లేదు కదా. అయినా సరే దేవుడు ఎప్పుడు మనల్ని ఏం చేయలేడండి, ఎప్పుడు తక్కువగా చేయడు అనమాట. ఎందుకు, ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకు ఇవన్నీ. సో నీ ప్రయారిటీస్ ఏంటి ఈ సంవత్సరం మొదట్లో, ఫస్ట్ వీక్లోనో ఏంటి నీ ప్రాముఖ్యత ఏంటి, నీ లైఫ్లో ప్రముఖమైనది ఏంటి. కొంతమంది భార్యలే ప్రాముఖ్యమైనది, దాని వెనకాల తిరుగుతాడు కొంగు పట్టుకొని. ముఖ్యమే కానీ దేవుని కన్నా ఏది కూడా ఏంటి, జాగ్రత్తగా ఉండాలండి. దేవుని కన్నా ఏదైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చంటే అది వెళ్ళిపోద్ది. దేవుడి తర్వాతనే, ప్రభు ఫస్ట్, ఎందుకంటే దేవుని బిడ్డలం కాబట్టి ఫస్ట్, తర్వాత లేదండి నేను ఎక్సర్సైజ్ చేస్తా, నేను గూటంలాగా ఉంటా. గూటం అంటే రాయి. ఏంటి చాలామంది ఎక్సర్సైజ్ చేస్తా చచ్చిపోయాడు తెలుసా కదా. ఎందుకు అంతే, బికాస్ ఆయన రాజ్యం నీతిని మొదటి వెతుకు, ఆరోగ్యం కూడా ఆయన ఇస్తాడు అంతే. అవునా కదా, అంతే. ఆరోగ్యం దేవుడు ఇచ్చేదండి, ఇట్స్ అ గిఫ్ట్ కదా. దేవుడు ఇచ్చే కృప ఏంటది, హెల్త్. ఇంకొక మాట చూద్దాం, లోకంలో దేవుడు చూడ మొదటి యోహాను 2:16 చదవా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 చదువు. 2:16 చదువుమా. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుడి చిత్తం జరిగించువాడు నిరంతరం. ఆ లోకంలో ఉన్నది ఏంటంటే మూడే, ఏంటి, నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబమును కదా. ఇవే అంట మూడు. ఇంగ్లీష్ చదువు ఏమన్నా, ఇంగ్లీష్ చదువు ఏమన్నా. 1 John 2:16. For all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not the Father, but is of the world. So set your priorities, number 1 కదా. ఇట్ సెట్ యువర్ ప్రయారిటీస్. ఏంటి ముఖ్యం, ఏది ముఖ్యం. దేవుళ్ళు ఎదగాల, ఏం చేయాలి దేవుళ్ళు ఎదగాలంటే, వాక్యం చదవాలి, సహవాసం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, క్వైట్ టైం చేసుకోవాలి. అంతేనా, అట్లా కూర్చుంటే ఎదుగుతుంటావా. నువ్వేమి చీమల పుట్ట కాదు ఎదగడానికి. నువ్వేం చేయాలి, కృషి చేయాలి వద్దా. ఏదైనా సరే ఎడ్యుకేషన్లో ఎదగాలి. ఏం చేయాలి, చదవాలి, నిద్ర మానుకోవాలి కదా. అండ్ సిట్ డౌన్, ప్రే, చదువు. మన టెస్టులు దేవుడు రాయడు, నువ్వే రాయాలి కదా. చదువు. అప్పుడు నీ కెరియర్ బిల్డ్ అయితే నీకు మంచి ఏం లైఫ్ ఉంటుంది, మంచి జాబ్ వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది. ఏం చదువుకోవాలి, ఛాయ్ అమ్మాలి. కొంతమంది ఏం పని చేయరు కానీ పెద్ద ఏముంటాయి, డ్రీమ్స్ పెద్దవి ఉంటాయి, పెద్దగా ఉంటాయి, కళలు. దానిలో ఏమన్నా రంగురంగుల కళలు వస్తాయి, ఉత్త కళలు కూడా కాదు. అది చదువు నాయన, చదువు దానికోసం. రెండోది చెప్తాను. ఆ రెండోది ఏంటంటే నెంబర్ 2, సెట్ గోల్స్ ఫర్ 2025. రెండోది ఏంటి, సెట్ గోల్స్. ఏమండాలి నీకు, గోల్ అంటే గురి. నెంబర్ 1 సెట్ ప్రయారిటీస్, నెంబర్ 2 ఏంటి,
గోల్ ఉండాలి. గోల్ అంటే గురి. మన జీవితానికి ఏముండాలి? ఒక గురి ఉండాలి. ఏదైనా అచీవ్ చేయాలంటే ఏముండాలి? ఒకటి గురి. గురి లేకుండా అట్లా అడ్డంగా వెళ్ళిపోవాలన్నమాట. వీ హ్యావ్ టు హ్యావ్ ఏంటది గురి. మీకు చెప్తాను, భక్తి విషయంలో గురి ఉండాలా? ఎస్. లేకపోతే హ్యాఫెజాంట్గా ఉంటుంది మీ లైఫ్. బైబిల్ చదవడం విషయంలో ఒక గురి ఉండాలి. నేను ఈ సంవత్సరం అట్లీస్ట్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏం చేస్తాను? కంప్లీట్ చేస్తాను. గురి ఉండాలి. లేకపోతే ఏం చేస్తావు? ఒకరోజు మత్తయి స్టార్ట్ చేస్తావు, ఒకరోజు లూకాస్ వార్త స్టార్ట్ చేస్తావు, ఒకరోజు ఆదికాండం స్టార్ట్ చేస్తావు. అటు కాదు ఇటు కాదు, ఎటు వెళ్తావు? ఎటు కాదు. ఎందుకు? నీకేం లేదు, ఒక గోల్ లేదు నీకు. జాక్ ఆఫ్ ఆల్ అన్నాడు కదా, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఇన్ నన్ అన్నాడు. జాక్ ఆఫ్ ఆల్ అంటే అన్నిట్లో చేతులు పెడతాడు, కానీ దేంట్లో ప్రవీణుడు కాదనమాట. ఏదో దాంట్లో కెరియర్ నాకు విషయంలో ఏం కావాలి? సెట్ సమ్ గోల్ ఫర్ యర్ లైఫ్ కదా. కెరియర్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, ఇన్కమ్ విషయంలో. ఇన్కమ్ ఎక్కువ పెరగాలంటే ఏం చేయాలి? పని చేయాలి. అంతేనా? ఏటీఎం కార్డు అవన్నీ చేయమాకు. క్యారెక్టర్ గోల్ ఏం చేయాలి? కొన్ని క్యారెక్టర్ ఫ్లాస్ ఉంటాయి, తప్పులు ఉంటాయి మనకు. అబద్ధాలు తగటగా ఆడేస్తుంటాం. అది క్యారెక్టర్ ఫ్లా అంటే తప్పు ఏమంటారు? లోటుపాట్లు. దాన్ని ఏం చేయాలి? ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు అబద్ధాలు? సత్యం ఎందుకు చెప్పకూడదు? నేను గ్రో కావాలి కదా. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికి మంచి బుద్ధి ఉండదు. ఎప్పుడు చూసినా వంకర బుద్ధి ఉండదు. నా బుద్ధి ఎలా వంకర అవుతుంది? దేవుని వాక్యం చదువు. నా జీవితం మార్చుకోవాలి. కొంతమంది జెల్లసి ఉంటుంది అమ్మాయిలకి. మా ఇంత మంచి డ్రెస్ చేస్తుంది, బ్లెస్సింగ్ నాకులేదు, నా ప్యాంట్ చూడు, జెల్లసి ఉంటుంది కదా. అదేంటది? అది కూడా క్యారెక్టర్లో ఒక మంచి గుణం కాదు, అవునా కదా. సో ఈ థింగ్స్ని బట్టి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నేను గోల్ ఉంటే, గోల్ కావాలంటే ఏం తెలుసా? నెంబర్ 1, ఒక గోల్ నువ్వు అచీవ్ చేయాలంటే నెంబర్ 1 ప్లాన్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ చూసారా మీరు? ఫుట్బాల్ 2 టీమ్స్ ఉంటాయి. 11 మంది, 12 ఇటు ఒకటి ఇటు ఒక టీం. ఈ టీం వాడు ఏం చేస్తాడు? వీళ్ళ గోల్లో కొడతాడు. వీడేం చేస్తాడు? అంతేనా? ఎవడ గోల్లో ఆడు కొట్టుకుంటాడు కదా. ఇటు కొట్టాలి, వీళ్ళు ఏం చేయాలి? అటు. సో ఇప్పుడు అక్కడ పోవాలంటే ఏం చేయాలి చెప్పి? ఊరికి వెళ్ళిపోమన్నాడు ఆడు. మరి ఏం చేస్తాడు? డిఫెన్స్ ఆడతాడు. బాగా పాస్ చేస్తాడు, డిఫెన్స్ ఆడతాడు. వాడు అంతడు స్ట్రగుల్, పోరాటం. మీ ఫుట్బాల్ గేమ్ చూడండి ఎప్పుడన్నా మీరు, చాలా పోరాటం. అందులో చాలా డిఫెన్స్ చేసేవాళ్ళు, తర్వాత గోల్ కీపర్ ఒకడు ఉంటాడు. ఒకడా ఇద్దరా? ఒకడే కదా. పోనీరు బంతిని కదా, పోనీసారా, వెళ్ళి కొట్టారు అన్నారు. అంటే చాలా ప్లాన్ చేస్తాడనమాట. అటు పాస్ చేసి వీడు పాస్ చేసి నీ గోల్ రీచ్ కావాలంటే యూ హ్యావ్ టు ప్లాన్. ఇది నేను ట్రైనింగ్ తీసుకోవాలి, లేక ఈ ఎగ్జామ్ రాయాలి, లేక ఇది విషయంలో నాకు దేవుడు కృప. అంటే దేవుడిని కలుపుకుంటావు, కానీ నువ్వేం చేయాలి? ఒక ప్లాన్, ఒక ప్రణాళిక వేయాలి. ఆ అడ్డం తిండగా పోయింటే గోల్ రావు, అవునా? ఎస్. నెంబర్ 1 ప్లాన్. నెంబర్ 2 ఏంటి తెలుసా? లీవ్ రూమ్ ఇన్ యువర్ ప్లాన్ ఫర్ గాడ్. లీవ్ రూమ్ ఇన్ యువర్ ప్లాన్ ఫర్ గాడ్. సో విల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఒక ప్లాన్ వేసాం, ఒక్కోసారి కాదు, ఏం చేయాలి? ఇట్స్ ఓకే. ఎల్లుండి మీ అందరం ప్రయాణమై మన చాలామంది 75% ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉండమన్నాడు. సరే ఎల్లుండి వెళ్ళిపోదాం అన్నీ ప్లాన్ వేసుకొని పోతున్నాం. కానీ అల్టిమేట్గా అక్కడ స్టేషన్లో ఎక్కేది ఎవడో మాకే తెలియదు. ఎవరు క్యాన్సిల్ అయిపోతారో, ఎవరు వస్తారో, ఎవరో అంతా అది ఎవరు కొత్త వాళ్ళు వస్తారో మాకే తెలియదు అన్నమాట. అదేంటి సార్ అంటే అదంతే సార్. ఎందుకు? దేవుడు ప్లాన్ అట్లా ఉంటుంది అన్నాడు. అదే గివ్ రూమ్ ఫర్ ఏమన్నాడు? రూమ్ ఇన్ యువర్ ప్లాన్ ఫర్ గాడ్, ఫర్ విల్ ఆఫ్ గాడ్. కొంతమంది దేవుడు తీసేస్తాడు, కొంతమంది పెట్టేస్తాడు, కొంతమంది సడన్ ఏదో వస్తాయి, వాళ్ళు ఆగిపోతారు. కొంతమంది ఆ ప్లేస్లో ఇంకొకరు వచ్చేస్తారు. అవంతా మనం ఏంటి? ఇట్స్ ప్లాన్ ఆఫ్ గాడ్ అంతే. వాళ్ళే రావాలని కట్టు కూసుంటే ట్రైన్ వెళ్ళిపోతాయి, యూనో కదా. మనకు తెలుసు కదా, వాళ్ళే అనుకుంటారు. కాదు, దేవుడు హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్స్. సో ఏం చేయాలి? మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మన ప్లాన్ విషయంలో ఎట్లా ఉండాలి? ఓకే, ఇది అయిపోయిందా, ఫెయిల్ అయిపోయావా, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం రాసుకుందాం. అంతేనా? ఏడ్చుకుంటా కూర్చోకుండా
బహుశా నేను నేర్చుకోలేదేమో సరిగా, బహుశా సరిగా రాయలేదేమో, బుర్ర ఎక్కడో పెట్టినానేమో కదా. అంటే ఏమన్నాడు, నీ ప్లాన్ గోల్ అచీవ్ కావాలంటే నెంబర్ 1 ఏంటంటే ప్లాన్ చేయాలి. తర్వాత లీవ్ రూమ్ ఇన్ యూర్ ప్లాన్ ఫర్ గాడ్ విల్ ఆఫ్ గాడ్. 55వ అధ్యాయం తీయండి, యెషయా గ్రంథం 55, 8-9 వచనాలమ్మా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు, 8-9 వర్స్. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చూసారా, దేవుని తలంపులు. ఇంగ్లీష్ చదువు, మై ప్లాన్స్. చూడు సార్, అదే మై థాట్స్ చదువు. మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, మై వేస్ ఆర్ నాట్ యువర్ వేస్. ఇంకా 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 For as the heavens are higher than the earth, so are my ways higher than your ways. So ways or thoughts, God's plans are higher than us. కదా, దేవుని ప్లాన్స్ అన్నీ కూడా ఉన్నతమైనవి. మన ప్లాన్లు వేరే ఉంటుంది, కానీ దేవుని ప్లాన్ వేరే. మనం ఏమేమో చేద్దాం అనుకుంటాం, కానీ దేవుని ప్లాన్స్ వేరే ఉంటాయి. అవునా కదా. యోసేపు అని ఒక యవనస్తుడు ఉండేవాడు, జైలు నుంచి విడుదలై మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఏమో, ఎందుకయ్యా నాకు ఈ సంగతి అని. కానీ దేవుడు ఏం చేశాడు, 2 years జైల్లో పెట్టినాడు. గాడ్స్ ప్లాన్ ఎట్లుంది, ఆయనని ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేయాలి. ఎవరిని? యోసేపు. ఈయన ప్లాన్ ఉరికిపోదాం, మా నాన్న దగ్గర పోతా, మంచిగా ఉంది అక్కడ. కానీ దేవుడు ఏమన్నా, కరువు రాబోతుంది, ఇశ్రాయేలును సంరక్షించేవాడు నువ్వే కదా. అందుకని సిద్ధం చేశాడు అన్నమాట. ఇలా మనసుని, హృదయాన్ని అన్నీ సిద్ధం చేసి ఆయనని చూడు ఎట్లా సిద్ధం చేసి. అంటే దేవుని ప్లాన్ అల్టిమేట్గా సక్సీడ్ అవుతుందండి. ఇంకా మనం ఏదేదో ఆలోచన చేస్తాం. ప్లాన్ ఆఫ్ గాడ్. అండ్ ఈ విషయం మనం సత్యం గమనించాలి చాలా కదా. ఎందుకంటే సెట్ సమ్ గోల్స్, సెట్ లీవ్ రూమ్ ఇన్ యూర్ ప్లాన్స్ ఫర్ ద హోల్. సామ్ది అంటే ఒకసారి కీర్తన 8వ అధ్యాయం 3 వచనం, 8:3 చూద్దాం. నీ చేతి పని అయినా నీ ఆకాశములను చదవండి. చదవండి. సో మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు. నెంబర్ 3 అంటే తెలుసా, డోంట్ గెట్ డిస్కరేజ్ ఇఫ్ ఫెయిల్. ఒక మన గోల్ తప్పిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేద్దాం, నిరాశపడద్దు అన్నమాట. నిరాశపడద్దు. ఎందుకు, మళ్ళీ ట్రై చేస్తాను. డోంట్ గెట్ డిస్కరేజ్ బై యువర్ గోల్. నీ గోల్ అచీవ్ చేయకపోతే ఏం చేయాలి, ఇట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేయి. అంతేనా, అయిపోయింది ప్రపంచం అనుకోవాలా? లేదు, ఇంకా చాలా ఉంది కదా. చాలామంది వాళ్ళ గోల్ సరిగా ఉండదు, లేక వాళ్ళకి సరిగా పునాది ఉండదు, కాబట్టి ఎగ్జామ్ ఫెయిల్ కాగానే వాళ్ళ జీవితం అంతం చేసేసుకుంటారు. ఇంకా అయిపోయింది నాకు నో కదా. ఏమండి మరి చూసారా, పౌలు అంటాడు, నేను గురి వద్దకే చూడు. 3:14 ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. 3:14 చదువు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3:14 చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు గురి వద్దకే పాల్కి గురి ఉందా అండి? పాల్కి గురి ఉందా? 3:14 ఫిలిపియన్స్లో గురి ఉందా? ఒట్టిగా పోతున్నాడా? హీ హాజ్ ఎ ఎయిమ్, హీ హాజ్ ఎ గోల్. మనకి ఉందా? దేవుని విషయంలో ఉందా, లేక కెరియర్ విషయంలో ఉందా, భక్తి విషయంలో ఉందా, లేక లైక్ వాక్యం విషయంలో ఉందా? ఇక్కడ చెప్పాలి, ప్రభా నేను ఇదిగో ఈ సంవత్సరం కనీసం 5 మందినన్నా ప్రభు దగ్గర నడిపిస్తాను. గురి ఏం లేదనుకో, సంవత్సరం నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరం 2024 ఇక్కడ కూర్చొని చూస్తే ఏం కనిపిస్తుంది? లాస్ట్ జాన్యువరి నుంచి ఇప్పటి వరకు డిడ్ యూ డూ సంథింగ్ ఫర్ దేవుని కోసం ఏమైనా చేసావా? సరే, మందిరం కోసం చేసావా? లేక నీ కెరీర్ ఏమైనా డెవలప్ అయిందా? లేక ఎడ్యుకేషన్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? లేక నీ వ్యక్తిగతంగా నువ్వేమైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమైనా అయిందా? ఇవన్నీ ఏం చేయాలండి? వెనక్కి తిరిగి చూసుకుంటే ఉందా? ఉంటే మంచిదే. మీరు కొంతమంది ఏమంటే కొంచెం లావ్ అయ్యానండి,
అది కాదు, అది గురి కాదు. అది నువ్వు వదిలేస్తే అట్లా వదిలేసిన నీ బాడీ పెరుగుతూనే ఉంటుంది అనమాట. అవునా, అది గురి కాదు. తగ్గటం గురి, అవునా కదా. వెయిట్ పెరగటం ఈజీ కానీ తగ్గటం గురి కదా. రెడ్యూస్ యువర్ వెయిట్ విచ్ ఈస్ వెరీ హార్డ్. ఎందుకు చెప్తున్నా అంటే గురి ఎద్దుకే పరిగెత్తున్నాను, గురి లేకపోతే ఎక్కడ పరిగెత్తున్నామో ఏమో. ఇంకో మాట చూద్దాం, 1 కొరింథీ 9వ అధ్యాయం 26, 27 చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26, 27 చదువు. నేను గురి చూడని వాని వలె పరిగెత్తు, అది నేను గురి చూడని వాని వలె పరిగెత్తడం లేదు కానీ పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టునట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించ. సో పౌలు అంటాడు నేను గురి చూడని వాని వలె. ఎందుకు? ఆయనకేముంది? ఒక గురి ఉంది. నీ జీవితంలో గురి ఉందా? లేకపోతే గాలికి ప్రయాసపడ్డట్టు. గాలికి ప్రయాసపడ్డాడు ఏం పట్టుకుంటాడు? ఏం పట్టుకుంటాడు? గాలినే పట్టుకుంటాడు కదా. ఎస్, గురి చూడండి వాని వలె నేను పరిగెత్తట్లేదు, నేను గాలికి ప్రయాసపడలేదు. నెంబర్ 1 చెప్పాను, సెట్ యువర్ ప్రయారిటీస్, దెన్ సెట్ సమ్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. నెంబర్ 3 చెప్తాను చూడండి. మన జీవితంలో కొన్ని లీకేజ్లు ఉంటాయి. హలో, మన జీవితంలో కొన్ని లీకేజ్లు ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? పూడ్చుకోవాలి. అంటే ఎక్కడో ఒక దగ్గర మన లైఫ్లో ఆత్మీయ జీవితంలో కానీ శారీరక జీవితంలో కానీ నీకు కలిగి ఉన్నవన్నీ అవి లాగేస్తూ ఉంటాయి అన్నమాట. లాగేస్తుంటాయి. దాన్ని లీకేజ్ ఆర్ లైక్ అదేంటంటారంటే ఎక్కడో నీ శక్తి పోతుంది. ఒకసారి చూడ, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చి చూద్దాం. 2:13 చూడమ్మా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చి చూద్దాం. 2:13 చూడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చిన 2:13 చూద్దాం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని. నీళ్లు నిలవని తొట్లు ఎందుకు నిలవట్లే? నీళ్ళు కారిపోతుంది కాబట్టి. ఇక్కడ చూడండి, తలకాయతండి కొంతమందికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాక్యంతో నింపుతున్నాం, సాయంత్రానికంతా లీక్ అయిపోద్ది. ఇలాగే బుర్రలో ఏముండదు, ఇక హార్ట్లో ఏముండదు. ఎందుకు? ఎక్కడో లీకేజ్ ఉన్నాం వాళ్ళ లైఫ్లో. అందుకని ఏం కాదు, అది ఉండదు. ఇప్పుడు పోయి కరెక్ట్గా ఇప్పుడు పోగానే మనము ఏమంటారు, అది పోగానే ఒక సినిమా చూసామనుకో, ఇంటికి వెళ్ళి ఈ నీళ్ళన్నీ ఏమైపోతాయి? వాక్యం నీళ్ళన్నీ ఏమైపోతాయి? అట్లాంటివి దేవుడు ఇచ్చేటువంటి ప్రతి కృపను కొంతమంది పోగొట్టుకుంటున్నారండి కదా. ఇక మిగిలేదు ఏంటి? అలాగే ఏం లేదు కదా. ఎస్, ఈ నీ జీవితం ఎక్కడెక్కడ ఏమేమి కారిపోతుందో, ఎక్కడ ఏమేమి నష్టం అవుతుందో ఇవన్నీ ఏం చేయాలి? పూర్తి చేయాలి. పూడకపోతే నువ్వు ఎప్పుడు ఇంతే ఉండవు. ఇప్పుడు మన బాత్రూమ్స్లో నీళ్ళు లీక్ అయిపోతున్నాయి కదా, అప్పుడప్పుడు నల్ల లూజ్ అయిపోతుంది. ఏం చేస్తావు? దాన్ని రిపేర్ చేస్తావు. ఆ ప్లంబర్ వచ్చి అంటాడు, సార్ ఇది తీసేయాలంటావు. ఏమంటావు? నో మా తాతల నాడు పెట్టిందయా, ఉండాలన్నావు. ట్యాంక్ అంతా ఖాళీ అయిపోతుంది. నువ్వు నింపుతుండవు, ఇది ఖాళీ అయిపోతుంది. నీ డబ్బు లీక్ అయిపోతుంది. ఎక్కడ ఎందుకు జరుగుతుందో తెలుసు? అసలు ఏదో ఉందన్నమాట, ఎక్కడ పోతుంది అది కదా. దేవునికి ఇవ్వట్లేదేమో కదా. దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం దేవునికి ఇవ్వట్లేదు, లేక దేవునికి ఇవ్వాల్సిన మనీ ఇవ్వట్లేదేమో. కొంతమంది దొంగలు ఉంటారు. అందే నాకు దేవుడు, మీరు నా దగ్గర నుంచి దొంగ తినేస్తున్నారు మంచిగా, అందుకనే లీక్ అయిపోతుంది. నీళ్ళు నిలవని తొట్లు అంట మనం కదండి. అవునా కదా? అవును. ప్రభుకి ఇచ్చి ఆయన లిబరల్ గాడ్ అని మనం కూడా దేవునికి ఇవ్వటం ఎంత ఆశీర్వాదమో కదా. అవును, నేనైతే దేవునికి ఇస్తాను ఫస్ట్. దేవుడు ఎప్పుడు ఏం చేయడు అస్సలు. కొంతమంది ఈ మధ్యలో యూట్యూబ్లో దశంభాగం ఇవ్వకూడదు, అది సొల్లు కబుర్లు చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్ లైఫ్ ఏం చెప్తుంది? ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, ఇవ్వటం నేర్చుకోవాలి కదండి. ఎందుకు తెలుసా? కొంతమంది ఇవ్వరండి పాపం దేవునికి ఇవ్వకుండా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చూసినా ఎట్లా ఉంటుంది? ఎప్పుడు చూసినా జీరో. అదే నీళ్ళు నిలబడిన తొట్లు అన్నాడు చూసావా,
ఎప్పుడు చూస్తున్నారు జీరో. ఎందుకు? ప్రభుకి ఏం చేయట్లేదు వాళ్ళు? ఇవ్వట్లేదు. ఒక ఇచ్చినా కూడా ఏం చేస్తారంటే దేవునికి నీ డబ్బు కన్నా కూడా నువ్వు కావాలి. టైం ఇవ్వరు దేవునికి కదా. దేవునికి నీ డబ్బు కావాలా, నువ్వు కావాలా? మనం కావాలి, ముఖ్యంగా మనం కావాలి. దెన్ ఇప్పుడు కొంతమంది డబ్బు ఇచ్చేసి ఆయన కన్నీళ్ళు దుడుస్తామని చూస్తారు. లేదు కదా, గివ్ యువర్సెల్ఫ్. ఆయన కావాల్సిన నువ్వు కావాలి అసలు. నేను చెప్తాను కొన్ని మనం చూడండి, మనం వాక్యంతో నింపబడినా కూడా కొన్ని లీకేజీలు, మన శక్తి పోతుంది. ఏంటో తెలుసా? నెంబర్ 1, ఈ లోకంతో నువ్వు కాంప్రమైజ్ అయ్యావనుకో. లోకంతో కాంప్రమైజ్ అంటే కలిసిపోవడం. అప్పుడేమవుద్ది? దేవుని యొక్క వాక్యం కానీ శక్తి కానీ ఏమవుతుంది నీ లోపల నుంచి? హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తావా? చూడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము అన్యజనులతో ఏమైపోయాడు? కలిసిపోయాడు. దేవుడు లేని వాళ్ళతో మిక్స్ అయిపోయినాడు. అందుకని ఏమైపోయాడు? ఎవడు తిప్పివేయని అంటే అర్థమైంది. సరే, కిందకంతా కాలిపోయింది, పైన ఉడకలా, హాఫ్ బాయిల్డ్ అయింది అన్నట్టు. 2 సైడ్లు ఉడికితే తింటాడు ఎవడన్నా, లేక దాన్ని ఆస్వాదిస్తాడు. ఎఫ్రాయిము ఎవరో తిప్పివేయని, ఎందుకంటే అన్ని జనులతో ఏమైపోయాడంట? కలిసిపోయాడు. వాళ్ళ వాల్యూస్, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ థింగ్స్ అన్నీ తీసుకొని ఎఫ్రాయిం చెడిపోయి. ఎఫ్రాయిం అంటే 2 అంతల ఫలము అని అర్థం. డబుల్ ద బ్లెస్సింగ్ అని. ఈ ఎఫ్రాయిం ఏంటంటే అన్నిలతో కలిసిపోయాడు కాబట్టి అన్నీ పోయినాయి కదా. చూసా? నెంబర్ టూ చూడు. పరమగీతం తీయండి సార్. పరమగీతం అంటే సాంగ్ ఆఫ్ సోలమన్. పరమగీతంలో 2వ అధ్యాయం 15 వచనం. ఇంగ్లీష్ తెలుగు బైబిల్లో నంబర్ చెప్పండి ఒకసారి. పరమగీతంలో 2వ అధ్యాయం 15 వచనం. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 564 తెలుగు బైబిల్లో పరమగీతంలో 2:15. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, నక్కలు అన్నాడా? గుంట నక్కలు అన్నాడు. నక్కలు, గుంట నక్కలు. గుంట నక్కలు అంటే గుంటల్లో ఉంటాయి, చిన్న లిటిల్ ఫాక్సెస్ అంటాడు. అవి ఏం చేస్తాయి? రాత్రులు వస్తాయి, వచ్చి పంటనంతా. ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, చదవమా. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి సహాయం చేసి. కొన్నిసార్లు మన లోపల నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి అన్నమాట. నక్క అంటే మోసం కదా, మోసకరమైనది. అది కూడా ఇంగ్లీష్ అయితే లిటిల్ ఫాక్సెస్ అని ఉంటుంది. చిన్న నక్కలు ఉంటాయి. ఆ నక్కలు ఏం చేస్తే పంటనంతా పండిస్తుంది. ఆ నక్కల్ని పట్టుకోవాలి. ఆ మోసకరమైన పట్టుకొని ప్రభుకి అప్పచెప్పాలి. చాలామంది భలేగా ఉంటారు మోసం. వాళ్ళ మాటల్లో, చేతల్లో, అన్నిట్లో మోసం. ఆ పరమగీతంలో చెప్పినట్టుగా ఆ లిటిల్ ఫాక్సెస్ని ఏం చేయాలంట? పట్టుకోవాలి. పట్టుకొని చంపేశాడు. లేకపోతే నీ పంట ఏమవుద్ది? పాడు చేసేస్తాను. నైట్ అంతా పాడు చేసేస్తాను. నైట్లో వస్తాయి అవి. నైట్లో ఉంటారు నక్కలన్నీ నైట్లో కదా. ఎంత కష్టపడ్డాడు ఆలోచన చేయండి. సంసోను నక్కలన్నీ పట్టుకున్నాడు కదా. పట్టుకొని ఏం చేశాడు? తోకలతో. చిన్నపిల్లలు అలా చేశాడు. మన చిన్నపిల్లలు ఇట్లా ఎగురుతుంటాయి. ఏంటి అవి పట్టుకుంటారు పిల్లలు. గ్లాస్ కాదు ఇట్లా కాదమ్మా, ఇట్లా ఏంటి పట్టుకొని దానికి ఒక తాడు కట్టి ఆ టైప్లో అనమాట మనవాడు. అంత బలవంతమైన నక్కలు పట్టుకొని తోకలు కట్టేసి దానికి మధ్యలో ఒక దివిటి పెట్టి వాళ్ళ పొలాల్లోకి వదిలినాడు. ఎంత కష్టపడేటువంటి సంవత్సరం కదా. నైట్ అంతా కూర్చొని ఉంటాడు. ఏంటి మన ఆయన సంగతి లేదా, మన ఆత్మీయ జీవితం పతనం చేసే చిన్న నక్కలు ఏం చేయాలంట? పట్టుకోవాలి. అది చిన్న లేజినెస్ కానీ, సాడీలు చెప్పడం కానీ, లేక దొంగ మాటలు చెప్పడం కానీ, లేక ఇతర విషయాలు, ఇతరుల వివిధ చెడ్డ అభిప్రాయం కలిగి, ఇవన్నీ నక్కలు అన్నమాట. చిన్నయ్యే నక్కలు. కానీ పంటను ఏం చేస్తాయి? పాడు చేసేస్తాయి కదా. నెంబర్ 3 ఏంటో తెలుసా? నెంబర్ 3 చూడు, సామెతలు 10:19 అంటండి.
సామెతలు 10:19 10:19 చదువు. ప్రౌడ్స్ విస్తారమైన మాటల్లో చూడు, సామెతలు 10:19 విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడవుతాడు. సరే, ఎక్కువ మాట్లాడదుకున్నా, ఓవర్ మాట్లాడితే అది భక్తిహీనతకు దారి తీస్తుందని బైబిల్ చెప్తుంది. మాట్లాడాలి వద్దా? మాట్లాడాలి, కానీ మితంగా మితంగా మాట్లాడాలి. ఏదైనా ఎక్కువైతే కష్టమే. మనకి తిండి ఎక్కువైనా కష్టం, మాటలు ఎక్కువైనా కష్టం, నిద్ర ఎక్కువైనా కష్టం కదా. కష్టం అంటే ఉండకూడదు, ఎక్కువైపోదు. అండ్ ఏది ఎక్కువైనా, భక్తి ఎక్కువైనా కూడా కష్టమే. ఎక్కడ బ్యాలెన్స్ ఉండాలన్నమాట కదా. నీ జీవితం, మీ భార్య, పిల్లలు, ఫ్యామిలీ మెయింటైన్ చేసే భక్తి, అవునా కదా. ఎస్, టాకటివ్నెస్, అది కూడా నిన్ను లీక్ చేసే హోల్స్ అన్నీ. అవును. తర్వాత క్లోజ్ టు ఆపోజిట్ సెక్స్ అంటే వేరొక అమ్మాయితో అబ్బాయితో, లేక అబ్బాయితో అమ్మాయితో ఏం చేయకూడదు, మరీ క్లోజ్గా ఉండకూడదు. ఎందుకు? చెడుకు దారి తీస్తుంది. కరెక్ట్ చెప్పింది. మాట్లాడాలి కానీ ఎట్లా ఉండకూడదు, మరే చేతులు వేసుకొని మరి భుజం మీద చేసి పెట్టుకొని కదా. కొంతమంది ఎంత క్లోజ్గా అయిపోతారంటే మనం అనుకుంటాం, అరే ఒకవేళ పెళ్లి చేసుకుంటారో ఏంటి అనుకుంటాం కదా. క్లోజ్ అయ్యి ఎవరితో ఉండకూడదంట కదా. అవునా కదా. తప్పది. అదేం చేస్తుంది తెలుసా, నీ లోపల మన లోపల ఒకలాగా అదే ఆత్మీయత అంతా జారిపోతుంట, వెళ్ళిపోతుంట. దాన్ని బట్టి డోంట్ బి క్లోజ్ టు ఆపోజిట్ సెక్స్ కదా. 1 కొరింథీ 7:1 చూస్తావా? 7:1 చూడు. కొరింథీ రాసిన పత్రిక 7:1 7:1 చూడు. మొదటి పత్రిక 7:1. మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఆయనను జారత్వము జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును. సో దేవుడు ఏం చెప్పాడు తెలుసా, బాబు ఎక్కువ పాపం జరుగుతుంది కాబట్టి యూ హ్యావ్ యువర్ ఓన్ వైఫ్ ఆర్ హస్బెండ్, అంతే. అంతవరకు అక్కడికే పర్మిషన్ ఇచ్చాడు ఆవిడ. దీనికి మించింది ఏమవుద్ది? అమ్మ చెప్పినట్టు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోద్ది అది కదా. అందుకనే డోంట్ బి టూ క్లోజ్ టు ఆపోజిట్ సెక్స్. మాట్లాడాలి, నవ్వుతా మాట్లాడాలి, అన్నీ చేయాలి, కానీ ఏమి ఉండాలి? లిమిట్ ఉండాలి. లిమిట్ దాటితే ఇద్దరికి మంచిది కాదు. ఈ రోజుల్లో చాలామంది లిమిట్ దాటి వెళ్ళిపోయి ఎక్కడ పడుతున్నారు? బురదలో, అది గుంటలో పడతారు, అంతే. అవునా కదా. లిమిట్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అబ్బాయిలు కలుస్తున్నారండి. అంటే ఎక్కువ కెరియర్స్లో, కాలేజీలో, స్కూల్స్లో, పనిచేసే స్థలాలు ఏమంటున్నారు ఎక్కువ, ఇది ఎక్కువ టెంప్ట్ అయిపోతున్నారు కదా. అండ్ వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దట్. లేకపోతే మనం పతనం అయిపోయి కదా. నేను కొన్ని చెప్తాను మీకు. కొన్ని ఆర్ అంటే ఆర్ ఆల్ఫాబెట్స్ చెప్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ రాసుకోండి, ఇంట్రెస్ట్ రాసుకోండి. ఏమండి, ఈ హోల్స్, ఈ రంధ్రాలు అంటే దాన్ని కనుక పూడ్చకపోతే కారిపోతూ ఉంటుంది నీ ఆత్మీయత, నీ భక్తి, దేవుని యొక్క శక్తి అంతా. నెంబర్ 1 ఏంటో తెలుసా? నెంబర్ 1 రాసుకుంటే రిపేర్. నెంబర్ 1 ఏంటి? రిపేర్. ఫస్ట్ ఆర్ ఏంటి? రిపేర్. ఏం రిపేర్ చేయాలి? పడిపోయినటువంటి ప్రార్థన ఆల్టర్ని, లేక పడిపోయిన నీ ప్రార్థనా జీవితాన్ని ఏం చేయాలి? రిపేర్ చేసుకోవాలి. రిపేర్. ప్రార్థన లేకపోతే పడిపోతావు జల్దీ కదా. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, అమ్మాయిలు, అబ్బాయిలు. ఇప్పుడే టైం కదండి. అవునా కదా. రిపేర్ చేసుకోవాలమ్మా. నెంబర్ 2 ఏం తెలుసా? రిపెంటెన్స్. ఆర్ చెప్తున్నాను నేను. దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఈ సంవత్సరం అంటే నెంబర్ 1 ఏంటి? రిపేర్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఏమవుతుందో, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతుందో అది ఏం చేయాలి? రిపేర్ చేయాలి. నీ ఆత్మ జీవితాన్ని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు. నెంబర్ 2 ఏంటి? రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడం. అవును ప్రభువా, నేను ఈ విషయంలో తప్పు చేశాను, తప్పు చేశానేమో అని చెప్పొద్దు, చేసావు అంతే కదా, ఒప్పుకోవాలి కరెక్ట్గా. రిపెంటెన్స్. తర్వాత నెంబర్ 3 రిటర్న్ టు గాడ్. ఆర్ రిటర్న్ టు. నెంబర్ 1 ఏంటి చెప్పు? రిపేర్. నెంబర్ 2 రిపెంటెన్స్. నెంబర్ 3 రిటర్న్ టు గాడ్. దేని వైపు తిరుగు? బొమ్మల వైపు కాదు. దేని తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఎందుకు? ఆయన మాత్రమే క్షమించగల దేవుడు, లేక నిన్ను కృప చూపించే దేవుడు. నెంబర్ 4
రిఫ్రెయిన్ ఫ్రమ్ ఆల్ అపియరెన్సెస్ ఆఫ్ ఈవిల్. రిఫ్రెయిన్ REFRAIN. రిఫ్రెయిన్ అంటే దూరం. కీడుగా కనిపించే ప్రతి దాని నుంచి ఏం చేయమన్నాడు? దూరం అయిపోయాడు. రిఫ్రెయిన్ ఫ్రమ్ ఆల్ అపియరెన్సెస్ ఆఫ్ ఈవిల్. రిటర్న్ టు గాడ్ రాశారా? ఎస్. తర్వాత ఏంటి? రిఫ్రెయిన్ అంటే కీడుగా ఏది కనిపిస్తుంది దాని నుంచి ఏం చేయి? దూరంగా వెళ్ళవు, దగ్గరికి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు ఒక మంట అంటుకుంది అనుకో ఇంట్లో, ఏదైనా ఎవరి ఇంట్లో, ఏం చేస్తావు? దూరం పారిపోతావా? అక్కడే కూర్చొని చలిమంట కాసుకుంటావు. రిఫ్రెయిన్ అంటే అది యూ గో బ్యాక్ అనమాట కదా. కీడుగా కనిపించే ప్రతి దాని నుంచి ఏం చేయాలి? కొంతమంది మనుషులు కీడుగా కనిపిస్తారు, కీడు చేస్తుంటారు. తెలిసి వాళ్ళతో తిరగొద్దు కదా. తెలిసి వాళ్ళతో ఏం చేయొద్దు, ఉండదు, సహవాసం చేయదు. నువ్వు చెడిపోతావు, నీకు కూడా అంటుకుంటున్నది. ముఖ్యంగా బైబిల్ చెప్తుంది ఇద్దరితో అసలు సహవాసం చేయొద్దు అంటుంది. నెంబర్ 1 ఏంటి? ఎక్కువగా మాంసం తినేవాడితో వద్దు అంటుంది. దోస్తానా? హలో, ఎందుకు? తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులు అవుతాడ కదా. ఎక్కువగా తాగుబోతులతో ఉండదు. తర్వాత కోపిష్టంతో సహవాసం చేయకూడదు. ఎందుకు? కోపం వచ్చి నిన్న కొడతాడు, లేకపోతే మెల్లిగా నువ్వు కూడా అన్లాగా అయిపోతావు. ఒకటి తిండిపోతులతో సహవాసం చేయొద్దు, మందు కొట్టేవాడితో, మాంసం ఎక్కువ తినేవాడితో. తర్వాత కోపిస్తుంది. ఎందుకు? అలాగే అయిపోతావు. కోపం వచ్చి ఆడు ఏదో చేస్తాడు, నువ్వు కూడా ఇరుక్కుంటావు అందులో కదా. వీళ్ళిద్దరితో సహవాసం చేయకూడదని బైబిల్ చెప్తున్నాను. చిక్కుల్లో పడతాను కొంతమంది కదా, భలే కోపిస్తారు ఉంటారు. ఏది అందితే అది తీసి కొట్టేస్తారు కదా. అవునా కదా. నాకు తెలిసిన ఒక ఆయన కనీసం 6 సెల్ ఫోన్స్ అని పగలగొట్టుంటాడు. కొనుక్కుంటూ పగలగొడతాడు. ఆయనకి ఎక్కువైపోయింది కదా, కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైపోతేనే అట్లా అవుతుంది. అవును. ఒకసారి నేను చూశాను, ఆయన పాపం కోపం వచ్చేసి ఆయన భార్యని తీసి గోడకు కొట్టున్నాడు. అరే నాయన, ఆ పిల్లకి ఏమైనా అయితే ఏంటి నువ్వు అంటే అంత. కొంతమంది కోపం జంతువులాగా వస్తుందండి కోపం. జంతువులు తెలుసు, జంతువులకి ఎట్లా కోపం వస్తుంది? ఫియర్స్ కదా, జంతువు వేట అట్లా వస్తుంది అమ్మా కదా. నిజంగా అబ్బా నిజంగా. అయ్యో అట్లాంటి వాళ్ళతో ఏం చేద్దన్నాడు? హలో ప్రైజ్లు అడగడు అనొద్దు. బాగున్నావా అని వెళ్ళిపోవాలి. ఎందుకు? ఏమో ఏం చేస్తాడు ఈ కోపిస్తుడు కదా. అవును. టీవీ ఇరగొట్టని చెప్పినా నేను ఒక కథ స్టోరీ. అంత కోపిస్తాడు. మీరు కూడా చెప్పినా, మీరు గుర్తుందా? అమ్మాయి లేడీస్ కూడా కోపిస్తాడు ఉంటారండి. ఆమె కోపం వచ్చంటే భర్తను కొరికేసిన చెప్పినానా? కొరికితే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ తిడతాడు, ఏమమ్మా కావాలంటే మాంసం తిను, వీడు మాంసం తింటావు. ఎందుకంటే నువ్వు మనం కొలికితే ఏమవుతుంది? బాడీ అంతా మొత్తం వేరే వాళ్ళకి విషయం అయిపోయినా. నాకు నవ్వాలని ఏడవాలి తెలియాలి. ఆయన డాక్టర్ బస్తు తిడుతున్నాడు ఆమెని. ఓకే సార్ అంటున్నాను. ఇంకేమంటుంది? ఎందుకు చెప్తున్నా అంటే రిఫ్రెయిన్ ఆల్ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్. కీడుగా కనిపించకపోతే దాని నుంచి దూరంగా వెళ్ళిపో. నీ క్షేమం కోరి దేవుడు చెప్తున్నాడు, నాకు క్షేమం కోరాడు కదా. కొంతమంది దొంగ వ్యాపారాలు చేస్తాడు. 2 నంబర్ కా దందా అంటారు దాన్ని కదా. 2 నంబర్ కా దందా అంటే ఏంటి అర్థం? దొంగ వ్యాపారాలు చేస్తుంటారండి కదా. ఈ అంటే మనకు తెలియదు కానీ ఈ కరెన్సీ నోట్లు ప్రింట్ చేయడం 2 నంబర్ కా దందా. లేక కొన్ని చేస్తారు, బ్యాడ్ బిజినెస్లు చేస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఏంటి దూరంగా. ఎందుకంటే ఏముంది? ఇరుక్కుపోతా ఉన్నాడు కదా. అవును. ఈ హ్యాబిచ్యుయేటెడ్గా తప్పు చేసేవాడికి అదేంటి ఈజీగా తప్పించుకుంటాడు. కానీ మనకి అలవాట్లేని వాళ్ళు ఏమవుతాం? ఇరుక్కుపోతాం. మనకు తెలియదు ఎట్లా తప్పించుకోవాలి కదా. హ్యాబిచ్యుయేటెడ్ ఉన్నాడు అనుకో, వాడికి అలవాటైనాడు ఏంటి ఏదో చేసి తప్పించుకుంటాడు. కానీ కొత్త పిల్లలు ఎందుకంటే యెహోషాపాతు రాజు అయినట్టు అవుతాం అన్నాడు. మనం వీడికి హెల్ప్ చేద్దామని పోయినాడు, స్టక్ అయిపోయినాడు అండి. సో లెట్స్ బి కేర్ఫుల్. ఈ సంవత్సరం మనం జాగ్రత్త పడడం, బుద్ధికి కలిగి ఉన్నాం. నెంబర్ 3 నెంబర్ ఎందుకు చెప్పాను? నెంబర్ 1 ఏంటి నేను చెప్పండి. ఆర్స్లో ఏం చెప్పాను? రిపెంటెన్స్, ఎస్. రిటర్న్ టు గాడ్, రిఫ్రెయిన్. తర్వాత రీడ్ స్క్రిప్చర్స్. సరే, రీడ్ అంటే చదువు. నువ్వు గురి పెట్టుకో. ఏంటి? ఈ సంవత్సరం
బైబిల్ అంతా కంప్లీట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆదికాండం నుంచి ప్రకటన. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి? మత్తయి నుంచి స్టార్ట్ చేయాలి. న్యూ టెస్ట్మెంట్ ఈజీగా ఉంటుంది. మత్తయి ఒకటి నుంచి మెల్లిగా స్టార్ట్ చేయి. రోజుకు ఒక 3 అధ్యాయాలు చదువు. నీకు ఓపిక. చదువుతా ఉండి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏంటి? ముందు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సీరియల్ చూసేవాడివి. ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ చదువు. అది గురి అనమాట కదా. ఈ ఇయర్ మొత్తం కంప్లీట్ చేస్తా, అది గురి ఉండాలి. ఎట్లయినా సరే 600 అయినా. ఎప్పుడైనా ఫెయిల్ అయ్యానుకో ఇట్స్ ఓకే, పర్లేదు, మళ్ళీ చేయి, ట్రై చేయి, మళ్ళీ చేయి, అక్కడ వదిలేదు. రిఫ్రెయిన్, రీడ్ స్క్రిప్చర్స్. తెలుగు ఇంగ్లీష్ ఏది చదువు. కొంతమంది లేదా చూడు, తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటారు. ఏందా అంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేమన్నా ఇంగ్లీష్ స్పోకన్ కోర్సా? స్పోకన్ అవన్నీ చేయి, మాకు ప్రయోగాలు వద్దు కదా. ఏం చేయాలి? ఆ స్పోకన్ ఇంగ్లీష్ వేరే, ఇదేంటిది దీని వాక్యం ఎంతో కరెక్ట్గా కూర్చొని చదవాలి కదా. అప్పుడే నీ బుర్రలోకి ఎక్కుద్ది. ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ కాదన్నమాట. ఇది చదువు, తెలుగులో మంచి కూర్చొని చదువు. నేను మొన్న బైబిల్ సొసైటీకి వెళ్ళి, అదే కెరియర్ ఇక్కడ అది బైబిల్ క్రిస్టియన్ ట్రూత్ రూమ్ వెళ్తే మంచి పెద్ద అక్షరాలు సీనియర్ సిటిజన్స్ బైబిల్ అంటే అది మంచిగా బుర్రలోకి ఎక్కేటట్టు ఉంది. అది ఇంత లవ్ అంటే ఏజ్ వయసు కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మనకి వాక్యం దగ్గర తీసుకొస్తున్నాడు కదా. చూడు ఇంత పెద్ద బైబిల్ ఉంది అన్నమాట. ఈ యవనస్తుల దగ్గర ఇది చిన్న బుడ్డ బైబిల్ ఉంటుంది. చదవని కూడా చదవరా, బుడ్డే ఉంటుంది పర్సులో పెట్టుకున్నాయి. అసలు దాన్ని చూస్తే ఒకటి గీతలా కనిపి నాకైతే ఏముండదు అలా. చదువుతున్నాను కదా. స్టైలిష్ బైబిల్స్ వచ్చినాయి. అయ్యో దాంట్లో పెట్టుకున్నాయి. ఏది మన పర్సులా, చదివేది లేదు, పాడలేదు. చదివేది సమకూర్చుకొని చదువు. నెంబర్ 7 ఏంటో తెలుసా అండి? రెసిస్ట్ అన్నాడండి. రెసిస్ట్ అంటే ఎదిరించుట. దీన్ని అపవాదిని ఎదిరించడం. అపవాదిని ఎదిరించకపోతే ఆడేం చేస్తాడు? మనల్ని ఎదిరించే అవసరం, కొట్టేస్తాడు. రెసిస్ట్ అంటే పోరాటం, లేక వాడిని రెసిస్ట్ చేయటం త్రూ ప్రేయర్, త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. చెప్తారా? ఈ యొక్క న్యూ ఇయర్లో మనకు ఎక్కడైతే జారిపోతున్నాము వాటన్నిటిని మనం చేయాలంటే ఈ ఆర్ట్స్ గుర్తుపెట్టుకోమ్మా. నెంబర్ 1 ఏంటి చెప్పు? ప్రేయర్ లైఫ్ రిపేర్ చేయి. నీ సాక్షి జీవితం రిపేర్ చేయి. అట్లనే అటెండింగ్ ద చర్చ్ యాక్టివిటీస్ రిపేర్ చేయి. ఎందుకు రావట్లేదు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నెంబర్ 2 రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఎక్కడ ఏం జరిగిందో, ఒకవేళ దేవునికి ఇష్టం లేని పనులు ఉన్నాయేమో, దాన్ని రిపెంట్ చేయాలి. నెంబర్ 3 రిటర్న్ టు గాడ్. దేవుని వైపు వచ్చేసాయి కదా. దేవుని దగ్గరికి వచ్చాయి. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కూడా. నెంబర్ 4 రిఫ్రెయిన్. ఎక్కడి నుంచి? కీడుగా కనిపించే ప్రతి దాని నుంచి దూరం. దగ్గర తిరిగామంటే అతుక్కుపోతావు కదా. అవును, కొంతమంది కాలేజీల్లో అమ్మాయిలు మా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ వస్తావా కొంచెం తోడుగా అంటారు. సరే పోనీ మెత్తటి కొన్నిసార్లు కఠినంగా ఉండాలి మనం కదా. మెత్తటి అట్లా మాట్లాడుకోనిలే, పాపంలే బిడ్డ అనుకోకు. ఎందుకు? ఎవరన్నా ఆన్ ద హోల్ మొత్తం బిగ్ పిక్చర్ చూస్తే ఏమనుకుంటారు తెలుసా? ఓహో, ఈ పిల్ల కూడా ఇందులో ఉందా, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనుకుంటారు అనమాట కదా. ఈమె కూడా ఉందన్నమాట కదా. లేకపోతే ఎందుకు దగ్గర తిరుగుతుంటుంది, దగ్గర ఎందుకు తిరుగుతుంటుంది అనుకుంటారా లేదా? తెలుగులో ఒక సామెత ఉంది, తాటి చెట్టు కింద పాలు తాగితే ఏమనుకుంటారు చెప్పండి అమ్మా? దూరం చూసిన అనుకుంటా. ఆదివారం చర్చిలో అక్కడ అది రొట్టె, అదేమంటారు, ద్రాక్షాసం తాగిన దేవుంది. ఇక్కడేమో తాగుతున్నావు ఊరికి బయటకు వచ్చి లేదు నేను పాలే తాగిన అన్నావు ఏమన్నా. చాలు చెవలా ఎవడన్నా తాటి చెట్టు కింద పాలు తాగుతా, ఏమన్నా తాటి పాలాయి అంటాడు కదా. తాటి కళ్ళు ఉంటుంది కానీ తాటి పాలు ఉండదు. సో ఇఫ్ యూ స్టాండ్ అంటే బినీత్ ఒక చెట్టు, ఆ తాటి చెట్టు కింద కూర్చొని తాగుతున్నాను పాలు, అప్పుడు చుట్టూ చూసిన ఏమనుకుంటారు కదా. పాలు తాగుతున్నా లేదు నేను పాలు తాగుతున్నాను ఒట్టు నీ మీద మొయ్యి, నాకు తెలిసి ఏం తాగినావు నువ్వు చూసారా. అంటే బ్యాడ్
పీపుల్తో నువ్వు సహవాసం చేసి రైట్ థింగ్ చేసినా కూడా నీ పేరే వస్తుంది, బ్యాడ్ అయిపోద్ది. చుట్టూ చూసిన ఏమనుకుంటారు, అంతేనా? నువ్వు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఎంతమందికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఎంతమందికైనా వాళ్ళని కన్విన్స్ చేస్తావు. మొన్న మా నిస్ ఖుషి వాళ్ళకి సంజయ్ పార్క్ పిక్నిక్ తీసుకుపోయినారు. దేవుడి కృప ఎందుకు ఆ రోజు దాన్ని చేయాలి అంటే ఒప్పుకోలేదు అనమాట. ఒప్పుకుందాం అనుకున్నాను. వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఆర్ నో పెట్టమన్నారు నాకు వాట్సాప్లో. నేను ఇక తెలుసుగా బిజీగా ఉండి పెట్టలే. తర్వాత నేను కళ్ళు తెరిచేలోపు అది క్లోజ్ అయిపోయింది అకౌంట్, అది ఫుల్ అయిపోయినాడు బస్సు. అరే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక సరే ఊరుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఏం తెలుసు, ఒకసారి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మా సండే స్కూల్ పిల్లలు తీసుకుపోయాను సంజయ్ పార్క్. అక్కడ అందరూ ప్రేమికులు. ఎక్కడ నేను 10 years క్రితం 10-15 years క్రితం చెప్తున్నాను. నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు తీసుకుపోతే పిల్లలు కంట్రోల్ చేయక సచ్చినాం. వాడు అంకుల్ అదేంటి అంటాడు. అరే అవన్నీ ఏదో వదిలేరా. కాదు అంకుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంకుల్ అంటాడు. ఏదో ఒకటి చేసుకుంటారు పోనీరా రావని. కాదు అంకుల్ అంటాడు ఒకడు. లేదు ఒక పాప అసలు అంకుల్ అంకుల్ అక్కడ ఏదో చేస్తున్నారు అంకుల్. ఎక్కడ సంజయ్ పార్క్లో. ఇప్పుడైతే ఏమైంటుంది, నేను మంచిగా అయింది. దీనికి అసలే క్వశ్చన్స్ ఎక్కువ. దీనికి ఆ ఎక్స్ప్లెయిన్ సావాలి నేను కదా. ఇప్పటికే చచ్చిపోతాను ఆ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక కదా. అమ్మ మంచిగా అయింది రా బాబు అనుకున్నాను కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఎపీరియన్స్ అంటే అక్కడ ఉంటే నీకేమనిపిస్తుంది. అక్కడికే చాలాసార్లు చూశాను నేను. ఈ పాప సంజయ్ పార్క్లో ఏం చేస్తుంది అక్కడ. అక్కడ అందరూ ఏమంటారు, ఈ ప్రేమికులు ఉంటారు అక్కడ కదా. రేపు February 14th ఒక ఇది వస్తుంది, ఏంటది వ్యాలంటైన్. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు సార్, ఒక పండితుడిని ఒక ఏమంటారు ఈ అది పట్టుకొని ఫస్ట్ సంజయ్ పార్క్ పోతారు. అక్కడ ఎవరైనా కట్టేయమంటాడు అంతే. సార్ ఇవి మా ఫ్రెండ్, సార్ ఫ్రెండ్ లేదు నీ ముఖం కొడతా అని ఆడ ఏం దురుద్దేశంతో తీసుకొచ్చినా ఏం చేస్తాడు దానికి. పక్కన ఫోటోగ్రాఫర్ని పట్టుకొని పోతారు. వీళ్ళు ముగ్గురు పోతారు అన్నట్టు బండి మీద పోయి, పండితుడు ఆడు ఆ టీమోడు తర్వాత ఒక ఫోటోగ్రాఫర్. కట్టేయమంటాడు. సార్ అన్నాడు అనుకో వేస్తాడు, కట్టేయండి కథ. ఏమండి మీరు చూసావా. అందుకని ఈరోజు మన 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 న్యూ ఇయర్లో ఎక్కడ తిరుగుతున్నాం ఎవరితో తిరుగుతున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మన సాక్ష్యం ఏమవుద్ది, పోతుంది కదా, బ్యాడ్ అయిపోద్ది. అన్ని జిల్లాలందరూ చూసేమనుకుంటారు, ఓహో ఆదివారం ఇది చేస్తావు ఇది కూడా చేస్తావా నువ్వు బాబు, పెద్ద భక్తుడు వచ్చినాడు అంటే నిన్ను బట్టి దేవుని నామం ఏమైపోద్దండి. అవును లేదండి నేనేం చేయలే, నేను ఒక సీసా కొనిచ్చా మా బాస్కి. వాడే వేరే వాళ్ళు అనిల్ ఏమనుకుంటారు, ఒక సీసా బాస్కి ఒక సీసా ఈ బాస్కి. దేవుడు మనం వెనుకలేక మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు తలలో వచ్చండి, కళ్ళు మూసుకోండి. అమ్మ సోదరుడా, బిగినింగ్లోనే నీ యొక్క ప్రయారిటీ సెట్ చేసుకో. అప్పుడు దేవుడు నీకు కృపిస్తాడు. దేనికి టైం ఇవ్వాలి, దేనికి నువ్వు మరి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికోసం మనీ ఇన్వెస్ట్ చేయాలి, దేనికోసం నువ్వు జీవించాలి, ఇవన్నీ ప్రయారిటీస్ నువ్వు సరిగా సెట్ చేసుకుంటే నీ జీవితం వర్ధిల్లుతుంది. ఈరోజు మనం నేర్చుకున్నాం. రెండోదిగా గోల్స్ పెట్టుకో. గోల్స్ నిజంగా కెరియర్లో గోల్స్, గురి. ఇదిగో నీ కెరియర్, నీ భక్తి, నీ ఎడ్యుకేషన్, నీ యొక్క ఇన్కమ్, నీ యొక్క క్యారెక్టర్ విషయంలో యూ హ్యావ్ టు నీడ్ సమ్ గోల్స్. ఇంటికెళ్ళి రాసుకో. ఇదిగో 2025 నా గోల్స్ ఇవి. వాట్ ఆర్ మై గోల్స్. గోల్స్ లేని అంటే గురి లేని బ్రతుకు. పౌలు అంటాడు, నేను గాలికి ప్రయాసపడుతున్నా. అసలు ఏంటి నీ గురి? గాలికి ప్రయాసపడుతున్నావా? ఏం సాధించాలనుకుంటున్నావు? ఏమన్నా సాధించాలనుకుంటే ప్లాన్ చేయి. ఆ తర్వాత దేవునికి అవకాశం. మూడవదిగా ఏమన్నా ప్లాన్ సక్సీడ్ కాకపోతే డిస్కరేజ్ కాకు, దేవుడిని కృపిస్తాడు. మూడవదిగా ఎక్కడెక్కడైతే నువ్వు పొరపాట్లు జరుగుతున్నావు, ఉన్న భక్తి కాస్త జారిపోతున్నావు, అవన్నిటిని నువ్వు పూర్తి చేయాలి. దేవుడు ఆశపడుతుంది. చిన్న నక్కలను పట్టుకోండి అని దేవుని వాక్యం బోధిస్తుందండి.
నమ్మకమైన దేవా నీ నామానికి వందనాలు, మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. దీన్ని దీవించండి, వర్ధిల్ల చేయండి. మానవ హద్దుబాటులో వాక్యం ఫలం దయచేయండి. గంతా ప్రభావానికి చెల్లిస్తూ నాయన మరి మాకు ఇచ్చిన హెచ్చరికలు, నీ యొక్క పూరికొలుపు, ఎంకరేజ్మెంట్, నీ కనికరానికి ఆరాధిస్తూ ఘనపరుస్తూ మరి మానవ హద్దుబాటులో వాక్యం ఫలం దయచేయండి. ఇది ఇతరులకు చెప్పి నేను నా బిడ్డలు మా సంఘ బిడ్డలు పాడు కాకుండా కృప మాకి ఉంది. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.